వరద ముంపులో తీవ్రంగా నష్టపోయిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఊర్మిళానగర్ కబెళ్ల పెంతరాలకు చెందిన 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు పండిట్ రవిశంకర్ గురుదేవ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అమెరికా సెయింట్ లూయిస్కు చెందిన ఎన్ఆర్ఐ సంస్థ ధ్వని ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు నాగిరెడ్డి మరియు తెదేపా నేత బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో వీటిని పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ విజయవాడ పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరద ముంపుకు బారిపడిన పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారికి ఇలా ఎన్ఆర్ఐ సంస్థలు ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి సాయం చేయడం అభినందనీయమన్నారు. ధ్వని సంస్థ నిర్వాహకులు నాగిరెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో స్థిరపడ్డ తెలుగు వారందరూ కలిసి ధ్వని సంస్థ పేరుతో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో ఎన్ఆర్ఐ యువకులు తమ ఆదాయంలో ఎంతో కొంత వినియోగిస్తున్నారని చెప్పారు. దానిలో భాగంగానే ఈ వరద ప్రాంతాల్లో సుమారు 25 లక్షల వ్యయంతో పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా వివరించారు. నా పేరు నాగిరెడ్డి. నేను ధ్వని సంస్థ నుంచి వచ్చాను. ఈ ధ్వని సంస్థ మన ఆంధ్రప్రదేశ్లోని వివిధ గ్రామాల నుంచి అమెరికాలో సెయింట్ లూయిస్లో స్థిరపడిన 10 కుటుంబాల నుంచి ఏర్పడిన ఒక ఆర్గనైజేషన్. వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఏ సమస్య జరిగినా వాళ్ళ దృష్టికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇతోధికంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఈ సంవత్సరం మనకి విజయవాడలో జరిగిన ఈ వరద బీభత్సాన్ని వాళ్ళు గమనించి చెలించిపోయి మనం ఏదో ఒక సహకారం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్న క్రమంలో విజయవాడలో మనకి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు మన బొమ్మసాని సుబ్బారావు గారు వీళ్ళు సహకారం అందించి ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ ప్రాపర్గా అవసరం ఎవరికి ఉందో బాధితులు ఎవరో ఐడెంటిఫై చేసి మాకు ఇక్కడ ఈ సహకారాన్ని అందించినందుకు వారిద్దరికీ ఆ 2 గ్రూపులకి మేము ధ్వని ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ధ్వని ఫౌండేషను టోటల్గా ఈ వరద బాధితులకి 25 నుంచి 30 లక్షల దాకా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఇది మొదటిది. దీంట్లో ఆ క్రమంలో ఈరోజు మేము ఒక 500 కిట్ల వరకు పంచడం జరిగింది. ఇదే విధంగా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ జరిగినా సరే వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన వాళ్ళు ఎక్కడ ఏ సమస్య జరిగినా సరే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పినట్లుగా దాన్ని సవ్యంగా అందించడానికి లోకల్గా క్షేత్రస్థాయిలో మనం కనుక సరైన కార్యక్రమం కానీ చేయగలిగితే ఇలాంటి సహకారం ఎప్పుడూ అందుతుంది. ధ్వని కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రాంతం బుడమేరు బాధితులకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ప్రాంతంలో ప్రజలు వీరంతా వ్యవసాయ కార్మికులు. గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లో ముఠా కార్మికులు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు మా ప్రాంతంలో సుమారు 1100 మందికి పేదలకి ఆ పక్కనే ఉన్నటువంటి ఊర్లా నగర్, బొమ్మసాని సుబ్బారావు నగరు, రామరాజు నగరు రైలు కట్ట ప్రాంతంలో ఇచ్చినప్పుడు వారికి మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి 43వ డివిజన్లో ఊర్లా నగర్ ప్రాంత ప్రజలు కూడా ఇబ్బందులకు గురయ్యారని చెప్పి చూపించాం. ఎంత లోతు, ఎన్ని అడుగులు, 8 అడుగులు 9 అడుగులు నీళ్లు నిలబడినటువంటి పరిస్థితులు కూడా వారికి చూపించిన మీదట ధ్వని సంస్థ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు ఇద్దరు కలిసి, అంటే ధ్వని సంస్థ వారే ఈరోజు డోనర్సు, వారు వాస్తవాన్ని వీరు తీసుకెళ్ళంగా వారు ఒక 500 మంది పేదలకి ఈరోజు పచారీ సరుకులు, బట్టలు సుమారు 24-25 రకాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి నా ఆలోచన మేర అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించినటువంటి దాని మీద సహకరించినందుకు ఈ ప్రాంతవాసుడిగా వారికి కృతజ్ఞత తెలియపరచుకుంటున్నా. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు యొక్క సహకారం. ధ్వని సంస్థ అనేది ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి వ్యవహారం. మన ప్రాంతం నుంచి కష్టపడి చదువుకొని వెళ్ళినటువంటి పిల్లలు కొంతమంది కలిసి ధ్వని సంస్థ అనేటటువంటి ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మేము కూడా ఉండామని చెప్పి ముందుకొచ్చి, అది పండిట్ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం. ప్రజలు కూడా గమనించాలి. దాతలు చాలామంది ఉన్నారు. దాన్ని సక్రమముగా ఎవరైతే నిరాశ్రయానికి గురయ్యారో ఈ ఫ్లడ్లో
ఇబ్బంది పడ్డారో ఇవ్వటానికి చాలామంది దాతలు ఉన్నారు. కొంత సమాజంలో 10% కొద్దిగా పోకిరి వేషాలు తగ్గించుకొని స్వార్థాన్ని తగ్గించుకొని వారే యువతే ఈరోజు యువత బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వారు కలిసి వాళ్ళందరినీ 500 మంది ఆధార్ కార్డులు కూడా సేకరించి డిసిప్లైన్గా పంపించడం అట్లాంటిది ఈ సమాజం కూడా మీరు ఒక మార్గాన్ని చూపించినట్టుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఎవరన్నా దాత రావాలంటే అది సక్రమంగా వెళ్తుందంటే చాలామంది సహాయం చేయడానికి ముందుండారని చెప్పి ప్రజలందరూ గమనించవలసిందిగా మరలా వీళ్ళు మన ప్రాంతంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇంకా అవకాశం ఏమైనా ఉంటే చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చి ఉన్నటువంటి ధ్వని సంస్థ వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. మా పేరు కొల్లి ఏకాంతరావు అండి. మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గారు గురూజీ కింద వాలంటీర్స్గా వర్క్ చేస్తాం. మేము ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటానండి. మేము ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ద్వారా ఈ ఫ్లడ్ నుంచి ఫస్ట్ ఫుడ్ ప్రిపరేషన్ నుంచి తర్వాత బోట్ల మీద వెళ్ళి పంచడం కాడి నుంచి ఆ తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ ఆల్మోస్ట్ మేమే ఒక 50,000 మందికి చేసి ఇచ్చామండి. అట్లా రోజు మా వాలంటీర్స్ మేమందరం గ్రూప్గా వెళ్ళి ప్రతి చోట ఎక్కడ ఫుడ్ ప్రిపరేషన్ ఉందో అక్కడికి వెళ్ళి మేము ఫుడ్ ప్యాకింగు డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చూసేవాళ్ళం. అట్లాగే కరోనా టైంలో కూడా చాలా ఏరియాల్లో చాలా పంచాము. అట్లాగే ఈ ఫ్లడ్ వచ్చి బుడమేరు ఫ్లడ్ బాగా ఎఫెక్ట్ అయిన ఏరియాలు తెలుసుకున్నాం. ఎవరు బాగా వర్క్ చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ ఎవరిది పర్ఫెక్ట్గా ఉంటుంది ఏంటి అని ఎంక్వైరీ చేస్తే వంశాన్ సుబ్బారావు అనే ఆయన ఇటు ఆల్మోస్ట్ 3 వార్డుల్లోనూ తెలిసిన వ్యక్తి. ఇటు గొల్లపూడి అంటే మైలవరం నియోజకవర్గం, అట్లాగే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, అట్లాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, ఇవన్నిటిలో 3 కూడా తెలిసిన వ్యక్తి. మేము చూసిందంటే ఈయన ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఏంటి అని అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మేము వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే వాటిలో ఆధార్ కార్డు, డోర్ నెంబరు, మనిషి నెంబర్ ఇచ్చి మాకు లిస్టులు ఇస్తే మేము మళ్ళీ ఒక టోకెన్స్ లాగా ఇస్తే వాటి ప్రకారం పంచి ఆధార్ కార్డు చూసుకుని ఇంత ఇదిగా చేసేవాళ్ళు నాకు తెలిసి గవర్నమెంట్ కూడా ఇంత పర్ఫెక్ట్గా చేయలేదేమో అనుకున్నాను. అందుకని వంశాన్ సుబ్బారావు గారికి వాళ్ళ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ధ్వని సంస్థ అనేది మాకు అంతకుముందు పరిచయం లేదండి. మేము మా సేవలను గుర్తించి వాళ్ళు మాకు కాల్ చేసి అమెరికా నుంచి ఏమంటే మీరు పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారంట, మీ ద్వారా అయితే 100% వెళ్తాయి అన్నారు. అందుకని ఇట్లా చేస్తామండి అని వాళ్ళు ముందరకు వచ్చి ఇవాళ కార్యక్రమానికి మొత్తం ఆల్మోస్ట్ 90% వాళ్ళే స్పాన్సర్స్గా ఉండి ఈ కార్యక్రమానికి మొత్తం కూడా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ధ్వని సంస్థ వారందరికీ కూడా మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే వంశాన్ సుబ్బారావు, రాంబాబు గారు మరియు వాళ్ళ మిత్ర బృందం అందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. నమస్కారం. Like, subscribe and press the bell icon for new updates.